కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నామినేషన్ వేసి నకరేకల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎన్ని నామినేషన్లు వేశారు, ఫస్ట్ టైం జనసేన ఎన్నికల్లో పాల్గొంటుంది, వీరి ఎజెండా ఏంటో తెలుసుకుందాం. చెప్పండి సార్. ముందుగా నల్లగొండ నియోజక ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే జనసేన పార్టీ అధినేత శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక బలమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఇవాళ మా యొక్క తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారు ఆయన ఆదేశాల మేరకు మా యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి మేకల సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గట్టి పోటీ ఇలా మా నల్లగొండ జిల్లాలోనే కార్పొరేటర్ అభ్యర్థులుగా సుమారుగా 20 మందిని దింపినాం. ఇవాళ 20 మంది నామినేషన్లు వేసినాము. 5 సీట్లలో ఖచ్చితంగా నల్లగొండ జిల్లా నుంచి నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇలా ఒక 5 సీట్లు గెలిచి మా యొక్క పవన్ కళ్యాణ్ గారికి కానుకగా ఇవాళ మా అభ్యర్థులను తీసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. మా నాయకుడు ఒకటే మాట మాకు చెప్పిండండి, డబ్బు లేని రాజకీయం చేయాలి, డబ్బు లేని రాజకీయం చేయాలి. జనసేన పార్టీ అంటే పేదల పార్టీ, పేదల గుండెల నుంచి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ యొక్క జనసేన పార్టీ అనేది ఏంటంటే ఆపత వస్తే ఆదుకున్నటువంటి జనసేన పార్టీ. ఏదన్నా హాస్పిటల్లో ప్రాబ్లం ఉందంటే, పేదవాడికి ఏదన్నా ఆకలి అయిందంటే అన్నం పెట్టే పార్టీ మాది. ఈ డబ్బు లేని రాజకీయం చేయాలి, లబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తి రాజకీయం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మా యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిండో అదే లబ్బర్ చెప్పులు వేసుకున్న రాజకీయం చేసేటువంటి నల్లగొండ నుంచి ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మేకల సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక యువత కదిలి వచ్చింది. ఇలా యువతి యువకులు ఇలా ఉత్సాహంతో ఇలా నేను నిలబడతా, నల్లగొండలో నేను పోటీ చేస్తా అని చెప్పేసి ఇలా వచ్చిర్రు. మేము మౌలిక సదుపాయాల మీదనే పోరాటం చేస్తాం. ఖచ్చితంగా నల్లగొండ జిల్లాలో ఏదైతే రోడ్ల పరిశీలన, రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇండ్లు సమస్య కావచ్చు, ఏది ఏమైనా మేము మౌలిక సదుపాయాల మీద గట్టిగా పోరాటం చేస్తాం. మా యొక్క గలం జనసేన పార్టీ గలం వినిపించే వరకు కూడా నల్లగొండ జిల్లాలో ఏది ఏమైనా మా కార్పొరేటర్లను గెలిపించుకునే బాధ్యత మా ఇన్ఛార్జి సతీష్ రెడ్డి గారు తీసుకున్నారు. ఖచ్చితంగా గెలిచి మేము ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానుకగా మేము వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తామని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు గెలుస్తారని ఆశిస్తున్నాను సార్. మేము 20 సీట్లలో పోటీ చేసినాం. 5 సీట్లు బరాబర్ గెలిచి చూపిస్తాం. ఖచ్చితంగా మా యొక్క యువతి యువకుల గలం మేము ఇవాళ మా మహిళలు ఉన్నారు ఇవాళ ఉత్సాహంగా ముందరకు వచ్చి ఇవాళ ఎస్ మేము చేస్తాం, మా పవన్ కళ్యాణ్ అన్నగారి కోసం మేము చేస్తాం. మా యొక్క గ్రామాలలో ఉన్నటువంటి కావచ్చు, వార్డులలో ఉన్నటువంటి సమస్యల మీద మేము పోరాటం చేస్తామని ఈ యువత కదిలియాల. ఇక్కడ ఎవరు ఆపే ప్రసక్తి లేదు. ఇవాళ జనసేన పార్టీ తెలంగాణలో యువత కదిలి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యువత ఇవాళ ముందడుగు వేసిర్రు. ఖచ్చితంగా మా యొక్క బలగమేందో జనసేన పార్టీ లబ్బర్ చెప్పులు వేసుకున్న రాజకీయం ఎట్లా ఉంటుందో నల్లగొండ జిల్లా నుంచి మొదలవుతుంది. మా యువతి యువకులు కదిలి వచ్చిండ్రు. ఖచ్చితంగా మేము గెలిచి మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళందరూ కూడా తోలుకొని పోయి ఖచ్చితంగా గెలుపుని ఆయనకు కానుకగా ఇస్తామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. చెప్పండి సార్, మీరు ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏ ఎజెండాతో వెళ్తున్నారు? నమస్తే అందరికీ. నల్గొండ ప్రజలకు తెలియజేసింది ఏంటంటే తెలంగాణలో జనసేన పార్టీ వైభవంతో మళ్ళీ పుంజుకొని వస్తుంది. యువకులు అందరూ కూడా ముందరికి రావాలి. జనసేన పార్టీలో అందరికి రండి, అందరికీ అవకాశం ఉంది. మెయిన్ యువత కోసమే నేను ముందడుగేశాను. నా పేరు గాదరి లవకుమార్. నేను 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీల యొక్క రోడ్ల పరిస్థితి అందరూ మీరు చూశారు. మేము కూడా యువత అన్ని చూసి కడుపు మండి యువకులకు మొత్తం కూడా ఛాన్స్ వచ్చేలాగా జనసేన పార్టీ చాలా అద్భుతంగా మాకు పిలిచి మరీ బీఫామ్ ఇవ్వడం జరిగింది, అందజేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పోటీలో జనసేన నుంచి 10కి మించి కూడా గెలుపుని మేము సొంతం చేసుకుంటామని చెప్పేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అందరినీ గెలిపించుకునే బాధ్యత మీ యువతది, గుర్తుపెట్టుకోండి, మీ యువతది. చెప్పండి మేడం, మీరు ఏ ప్రణాళికతో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతకాయల రేణుక. నేను 15వ వార్డు నుంచి చెర్లపల్లి నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మా వార్డులో చాలా సమస్యలు కూడా గత ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకొని చాలా ఉన్నవి. వాటన్ని పైన నేను నిఘా కూడా పెట్టి అవన్నీ కూడా చేస్తున్నాము. వాటిపైన అలాగే పొల్యూషన్ కూడా ఇంతకు ముందుకు వాటర్ అనేది దానిపైన కూడా అలాగే ట్యూబ్ లైట్లు కానీ అన్ని కూడా చాలా మన వార్డులో ఉన్నవి. వాటిపైన కూడా దృష్టి పెట్టి అవన్నీ కూడా చెయ్యాలనుకుంటున్నాము మా జనసేన నుంచి. మేడం, మీరు ఏ వార్డు నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలాంటి ప్రణాళికలతో వెళ్తున్నారు? అందరికీ నమస్కారం. నేను 3వ వార్డు నుండి జనసేవకి ఇస్తున్నాను. మా వార్డులో ఉన్న సమస్యలు అయితే పానగల్లు డివిజన్, పానగల్లు 3వ వార్డుకు వస్తుంది.
ఉంటది. మా వార్డులో ఉన్న సమస్యలు, ఈ ఊరు ప్రజలు ఎలా ఉన్నారు, ఏంది వాళ్ళ ప్రణాళిక ఏంటి అనేది మేము చూడపోతున్నాం. చేస్తాం, వాళ్ళ బాగోగులు అవన్నీ మేము చూస్తాం. ఇంకోటి జనసేనకి మేము కానుకగా ఇద్దాం అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ సార్ కి మేము గెలిచి చూపిస్తాం. ఫస్ట్ మన కార్పొరేషన్ లో లేడీస్ కి ఇచ్చారు కదా మేయర్, first దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకోటి అందులో మీరు యూత్ ఫస్ట్ టైం ఆయన రాజకీయాలకు రావడం, అనుభవం లేదేమో అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ సార్ నుండి మేము ఎక్స్పీరియన్స్ తోటి వస్తున్నాం. లబ్బర్ చెప్పుల రాజకీయం రావడమే మా విజయం, అది మా ప్రణాళిక. మీరు చెప్పండి మేడం, ఫస్ట్ టైం కదా మేయర్ ఇది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందులో మీరు చిన్న ఏజ్ లో వస్తున్నారు కదా, యువత వస్తుంది కదా ఎలక్షన్ లో. చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు తెలంగాణలో జనసేన పార్టీ అనేది మహిళల్ని చాలా మంది ప్రోత్సహించలేదు, చాలా మంది ఇస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే యువత రావాలి, చిన్న తరంలో మా దాంట్లో జనసేన పార్టీలో 21 ఏజ్ లోనే మా అభ్యర్థి 46వ వార్డు నుంచి కూడా పోటీ చేస్తున్నాం. మా మహిళలకు కూడా ఇలా ఏమంటారు మేయర్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం, ఇవ్వడం కూడా. అలాగే నేను గత 10 సంవత్సరాల నుంచి నల్గొండకి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ, అన్నదానాలు కానీ ఫుడ్ డొనేషన్ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నేను ఒంటరి మహిళనండి. నేనంటూ ఎవరికి చాలా మందికి నల్గొండలో చాలా మంది ఎవరైనా గుర్తుపడతారు. రేఖక్క అంటే అదొక ప్రతి ఒక్కరు రేఖక్క సేవ చేసేందుకే పుట్టినట్టు ఉన్నవు అని అంటారు. అలాగే మా వార్డులో కూడా నేను ఏంటంటే ఈ రోజు డబ్బు రాజకీయం అనేది నోటుకు ఓటు అంటున్నారు. అలా కాదు, మా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నోటు అనేది భావితరాలకి మన భారం పడుతూ ఉంది. యువత ఎప్పుడు నోటు తీసుకొని ఓటు వేయకూడదు. అలాగే మనము యువతరానికి కూడా చాలా మందికి సూచిస్తున్నాము, మీరు ఎవరు ఎన్నుకుంటున్నారు, మీ వార్డులో ఉండే ఈ ఒక్క 10 రోజుల్లో తిరిగే వాళ్ళ అభ్యర్థులకు కాదు. మేము ఎప్పుడు మీలో 24 అవర్స్ మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మీ రేఖక్క మీ 15 వార్డులో 24 అవర్స్ మీ నుంచే ఉంటానండి. అలాగే మీ మన 15 వార్డు నుంచి నన్ను గెలిపించండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏపీని ఎలా మనని ఎలా తీసుకెళ్తున్నారో ముందుకు, మన తెలంగాణ నల్గొండ నుంచి కూడా నన్ను గెలిపించండి. అలాగే మన నల్గొండ 15వ వార్డుని మనం అంతా అభివృద్ధి చేసుకుందాం. జై జనసేన.